ప్రైజ్ లార్డ్. నేను ఏ దేవుని కించపరచట్లేదు. నేను ఏ దేవుల యొక్క గ్రంథాలను కూడా కించపరచట్లేదు. నేను నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోమని మీ అందరికీ చెప్తున్నాను. దేవుడి నుంచి మనం ఏం తెలుసుకుంటాం? కేవలం అతనిలో ఉన్న నిజం. దేవుడు అంటే అసలు ఎవరు? దేవుడి ద్వారా మనం మంచి నేర్చుకోవాలి. దేవుడి ద్వారా మంచి అంటే మా దేవుళ్ళు నిజంగా ఖచ్చితంగా మంచి ఉంది. అతనిలో పాపం లేదు. 2-3 భార్యలు, అతనికి వివాహం కూడా జరగలేదు. కావాలంటే మీరు మీ వీలైనప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. అనగా మా బైబిల్ చదివి అందులో మీరు ఏదైనా తప్పును వెతకగలిగితే చూడండి. ఇంకో విషయం ఏంటంటే, నేను మీ హిందూస్ దేవుని అవమానపరచట్లేదు. దేవుళ్ళ ద్వారా మనం మంచి నేర్చుకోవాలి. దేవుళ్ళు అంటే దేవుళ్ళకి కోపం ఉండకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించే మంచి మనస్సు ఉండాలి. దేవుళ్ళకి 2-3 భార్యలేంటి? అది ఎక్కడ ఉంది? మనం ఆ 2-3 భార్యలే కదా ఇప్పుడు చూసి ఈ భూమి మీద మనం కూడా 2-3 అఫైర్స్ ఇంకా ఇలా చాలా చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. నిజమైన దేవుడు ఎవరో మీరు తెలుసుకోండి. అతని దగ్గరికి వచ్చి అప్పుడు అతని పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్తుందో, మీరు పాస్టర్లు చెప్పింది కూడా వినకండి. మీకు సమయం దొరికినప్పుడల్లా పరిశుద్ధ గ్రంథం చదవండి. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉంటుందో అది మాత్రమే నిజం. దాన్నే నమ్మండి, దాన్నే అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ.